బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో వీట్ గ్రాస్ అనగానే మాకు అందరికీ కూడా సత్యం గారు గుర్తొస్తారు. అంతకన్నా ముందు ఒక ఫార్మర్గా మీరందరికీ పరిచయం. అండ్ ఇప్పటి వరకు ఎంతో మందికి ఫార్మర్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఒక ఫార్మర్గా ఎదగాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మీ గురించి అవన్నీ నాకు తెలిసినప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ని బట్టి వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్మెంట్ అనగానే మనకి ఒక సినిమానో ఒక రెస్టారెంటో లేదు అంటే అలా వెళ్ళి ఎంజాయ్ చేయడమే. కానీ ఒక సైడ్ మహర్షి వచ్చాక వీకెండ్స్ టైంలోనో లేదంటే మంత్లీ టైంలోనో అలా ఒక ఫార్మర్ లైఫ్ స్టైల్ గురించి లేదంటే ఆ అట్మాస్ఫియర్ని మనం కూడా ఫీల్ అవుతూ ఒక వన్ డే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే న్యాచురల్గా వాళ్ళు కూడా ఇంట్లో ఎలా పండించుకోవచ్చు, ఆర్గానిక్గా పండించుకొని ఫుడ్స్ తింటే మన హెల్త్కి ఎంత మంచిది, అది మనకు ఒక ఎక్స్పీరియన్స్ పరంగా ఉంటుంది అండ్ అలాగే రిలాక్సేషన్ పరంగా కూడా ఉంటుంది. అలా ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ విధంగా ఉంటుంది దాని ప్రొసీజర్ కావచ్చు, మనం ఏం చెప్పొచ్చు అంటారు? చాలా మంచి ఆలోచన అమ్మా. ఎలా అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్క ఒక టౌన్లో ఉంటున్న ఫ్యామిలీస్ వీళ్ళందరికీ ఒక రైతు పడే కష్టం తెలియదు, రైతు పడే బాధ తెలియదు, రైతు చేసే అప్పు కూడా తెలియదు. కానీ ఒక రైతు ప్రతిసారి అప్పు చేస్తుంటాడు పంట కోసం. అది ఆ పెట్టుబడిలో అతనికి ఆ అప్పు తీరకపోయినా మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తుంటాడు. బ్యాంకు రుణం తీసుకోవడం కానీ, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్లో కానీ, లేదంటే బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంట్రెస్ట్ రూపంగా తీసుకుంటూ కూడా రైతు ఆ నేలను నమ్ముకొనే కష్టపడుతుంటాడు. ఏ ఒక్క రోజు, ఏ ఒక్క సీజన్ అయినా మంచి రేటు నాకు రాకపోతుందా, నా కష్టాలు తీరకపోతాయి అనే భావంతో ఇలాంటి రైతులకు 96, 97 నుంచి ఒక 5 years నేను ఆదర్శ రైతుగా ఉంటూ తర్వాత వాటర్ షెడ్ కమిటీ చైర్మన్గా నేను భూగర్భ జలాలను పైకి తీసుకురావడం, పరిగెత్తే నీటిని ఆపడం, రాతి కట్టలు, తర్వాత ఇంకుడు గుంతలు, తర్వాత వీటినన్నింటినీ కొన్ని జిల్లాలలో నేను కొన్ని విలేజ్లను సెలెక్ట్ చేసి అక్కడ కనీసం డ్రింకింగ్ వాటర్ లేని వాళ్ళకు కూడా ఆ ఊర్లో వాళ్ళకు పంట పొలాలకు నీరొచ్చేలాంటి స్కీమ్ ప్రభుత్వం చేసినప్పుడు దానికి నేను చైర్మన్గా ఉన్నాను. అంటే అక్కడ పడే రైతుల కష్టం నేను చూశాను. అక్కడ వర్షాధారంగా పండే పంటలు ఎలాంటి పంటలు పండించుకోవాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఎలా తీసుకోవాలి, ఆ 3 months లోపల వాళ్ళకు ఉన్న ఆ కొద్దిపాటి వ్యవసాయ భూమిలో వర్షాధారంగా వాళ్ళకి ఏంటంటే బావులు ఉండవు, బోర్లు ఉండవు, ఏదైనా ఒక డ్యామ్ నుంచి వచ్చే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ సోర్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఆదిలాబాద్ వైపు మీరు ఓట్నూరు కానీ, జైనూరు కానీ, తర్వాత ఇట్లా ఖమ్మం గారి కొన్ని డిస్టిక్లలో వాటర్ సోర్స్ లేని చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఆ వర్షం పడ్డప్పుడు దానిపైన పండిన పంటతోటి వచ్చిన ఇన్కమ్ తోటి ఆ సంవత్సర కాలం బ్రతకాలి వాళ్ళు. అలాంటి రైతుల కష్టాలు మన లాంటి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో ఉండే ఏసీ గదుల్లో ఉండే సాఫ్ట్వేర్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇంకా బిజినెస్ మెన్స్ కానీ వీళ్ళెవ్వరికి కూడా రైతు పడే కష్టం తెలియదండి, రైతు యొక్క శ్రమ తెలియదు. అది తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు సపోజ్ మనం ఒక కూరగాయలు తీసుకోవాలనుకున్నా, పండ్లు తీసుకోవాలనుకున్నా, ఏవి తీసుకోవాలనుకున్నా ఈరోజు ఒక సెల్ ఫోన్లో బుక్ చేసుకుంటే మన ఇంటికి వస్తుంది. కానీ దాని వెనకాల ఒక క్రాప్ పండించడానికి పడే రైతు కష్టం 6 months ఉంటుంది. ఆ 6 months లోపల ఆ క్రాప్ టైంకి వచ్చినప్పుడు మంచి రేటు ఉంటే అతను అప్పు తీర్చుకోగలడు. దానికి సంబంధించింది ఎలాంటి పంటలు పండించాలి, అక్కడ ఉన్న మార్కెట్ ఏముంది, ప్రభుత్వం ఎలాంటి పంటలు పండించాలని వాళ్ళకు సూచనలు ఇస్తుంది.
వాళ్ళకి ఆ వనరులు ఉన్నాయా లేవనే దాని మీద నేను ట్రైనింగ్స్ చాలామంది కొన్ని లక్షల కుటుంబాలకు నేను చెప్పాను అప్పుడు. సో అయితే ఆ రైతు పడే కష్టం ఒక కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పప్పు దినుసులు కానీ, తర్వాత గోధుమ పండించడం కానీ, రకరకాల ఇలా దాదాపు అంటే ఒక 85 నుంచి 100 రకాల మనం భోజనానికి తీసుకునే రకరకాల ఉత్పత్తులు ఉంటాయి పండించడానికి. ఇవన్నీ వాటిని ఒక్కొక్క క్రాప్ను ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ లాంటి మంచి సిటీలో ఉన్న వాళ్ళు వీకెండ్ రాగానే ప్రతి ఒక్కరు బయటికి హోటల్స్కి వెళ్ళడము, లేదనుకుంటే ఫామ్ హౌస్కి వెళ్ళడము, లేదనుకుంటే బయట ఏదైనా రైడ్కి వెళ్ళడము, లేదంటే అందరు కలిసి ఎక్కడో ఒకడ కాలక్షేపం చేస్తుంటారు. కానీ అలా కాకుండా ఒక ఉపయోగపడేది ఒక నాలెడ్జ్ పెరిగే విధంగా ఏంటంటే ఒక ఫార్మర్ పండిస్తున్న ఒక పంట పొలానికి వెళ్ళి ఒక రోజు స్పెండ్ చేయండి. అక్కడ పండించే విధానాన్ని నేను చెప్తాను ఎలా. దాని నుండి అక్కడ మన ఇంట్లోనే, మన బాల్కనీలోనే, లేదంటే మన ఇంటి ముందు గార్డెన్లో కానీ, లేదంటే ఒక చిన్న కార్ పార్కింగ్ ప్లేస్లో కానీ మన ఫ్యామిలీకి సంబంధించిన వాటిని కొన్నింటిని ఒక నెలలో 10 రోజులైనా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి మందులు ఎరువులు లేకుండా న్యాచురల్గా పండించుకొని ఎలా తినచ్చు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటికి దాని ద్వారా మన ఆరోగ్యంగా ఎంత బెనిఫిట్స్ ఉంటున్నాయి తీసుకోవడం ద్వారా. ఏంటంటే ఆ రోజు కుకింగ్ చేసుకోవాలని అమ్మ ఈరోజు ఏదైనా ఒక తోటకూర పాలకూర చేయాలనే ఆలోచన మా అమ్మకు వచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లోపల అక్కడ ఉన్న ఆ ప్లాంట్లో నుంచి కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి కుకింగ్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్కు బయట ఎక్కడో తీసుకొచ్చి ఏసీలో పెట్టిన వాటిని కొనుక్కొచ్చి తీసుకున్న వాటికి దాదాపు అంటే మీకు 80% తేడా ఉంటుందండి. కొంచెం తిన్నా చాలు, చాలా ఎనర్జీ అవుతుంది, మంచి డైజెస్ట్ అవుతుంటుంది, తర్వాత చాలా యాక్టివ్గా ఉంటాం మనం. కాబట్టి ఏంటంటే ఇలాంటి క్రాపింగ్ని తెలుసుకొని ఇంట్లో పెంచుకోవాలన్నప్పుడు ఒకరోజు అది చెప్పడం కంటే మనమే ఒక ఫార్మర్ ప్లాంట్కి వెళ్ళి చూడడం బెటర్. అలా ఒక 3 అవర్స్ 5 అవర్స్ మీరు ఎన్ని గంటలు ఉంటారన్నా మీరు అలసిపోయేంత వరకు నేను నచ్చి చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక ప్లాంట్, ఒక్కొక్క రోజు ఒక వెజిటేబుల్ కానీ, పప్పు దినుసులు కానీ, వరి సాగు కానీ, కాటన్ కానీ, రకరకాల అంటే ఇంట్లో మనం భోజనం చేయడానికి సంబంధించినది ఒక రైస్ కాకుండా మిగతా కూరగాయలు పండ్లన్నింటినీ ఇంట్లో ఎలా పండించుకోవచ్చు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ ఆర్గానిక్ పద్ధతిగా పండించిన విత్తనాలు ఇక్కడ దొరుకుతుంటాయి. వీటిని అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీటిని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది కూడా ఎవరైనా రావచ్చండి, ప్రతి ఒక్కరండి, వయసుతో సంబంధం లేదు, తర్వాత ఎడ్యుకేషన్ స్టేటస్తో సంబంధం లేదు, ఎవరైనా రావచ్చు, చూడవచ్చు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నింటినీ చెప్తాను. 1 కిలో టమాటాలకు పండించడానికి రైతు వెనకల ఎంత కష్టం ఉందో కూడా మీకు అర్థమవుతుంటుంది. అప్పుడు అది తెలుసుకున్న వాళ్ళు ఫుడ్ను కానీ దీన్ని కూడా వేస్ట్ చేయరండి, దాని వాల్యూస్ తెలుస్తుంటాయి. కాబట్టి ఇలాంటిది తెలుసుకొని చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ముందుంటాను. అండ్ ఇలా ఎవరైనా కూడా ఆలోచించి లైక్ వీకెండ్స్లో ఎంతసేపు రెస్టారెంట్స్, సినిమాలు ఇలాంటివే కాకుండా ఒక ఫార్మర్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అన్న, ఇంట్లో న్యాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఒక 1 డే ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మంచి కార్యక్రమం కాబట్టి ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే నేను ఒక టైం ఇస్తాను. ఆ టైం ప్రకారం మనం ఏదైనా కూడా వీకెండ్లో ప్లాన్ చేద్దాం వెళ్ళడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.